హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎస్, నో డౌట్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మాత్రం ఆగలేదు. దీనికి పక్కా ఆధారాలు ఉన్నాయి. ఎస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది. అవును, ఈ విషయం మోదీకి తెలుసు, ప్రధాని మోదీకి తెలుసు, రక్షణ మంత్రికి తెలుసు, హోంమంత్రికి తెలుసు. అందరికీ తెలిసే, అందరి అనుమతితోనే, అందరి కనుసన్నల్లోనే తెలంగాణలో అనేక ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఎస్, బీఆర్ఎస్ నేతలు ఆరోపించింది నిజమే. తెలంగాణలో ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని పదే గొంతు అరిగిపోయేలా అరుస్తున్నారు. ఎస్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. పక్కా ఆధునిక వ్యవస్థతో, ఆధునిక పరికరాలతో ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. చాలామంది ఫోన్లు తెలంగాణ ప్రభుత్వంలో పోలీసులు వింటున్నారు. ఎస్, ఇది నిజంగా నిజం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. తెలంగాణలో పోలీసులు ఫోన్ ట్యాప్ ఎందుకు చేస్తున్నారు? దీనికి ముఖ్యమంత్రి ఎందుకు అనుమతినిచ్చారు? మోదీ తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే అది నిరంతర ప్రక్రియ. తెలంగాణలో ఏదో జరుగుతుంది, ఫోన్ ట్యాప్లు అవుతున్నాయని అరిచి గగ్గోలు పెడుతున్న వాళ్ళు చాలా క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వంలో ఉన్నా జరుగుతుంది. హోంశాఖ అనుమతితో, న్యాయశాఖ అనుమతితో, రక్షణ శాఖ అనుమతితో, ప్రధాని మోదీ అనుమతితో దేశంలోని అనేక రాష్ట్రాలు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నాయి. కేంద్ర సంస్థలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి. మరి ఫోన్ ట్యాపింగ్ అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కనుసన్నల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. అయితే ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు? రాజకీయ విరోధులవా, లేక సినిమా తారలయా, బిజినెస్ పర్సన్స్వా, విఐపీలయా? ఇవేవి కాదు. సంఘ విద్రోహ శక్తుల కోసం ఒక క్లాజ్ ఉంది. నక్సలైట్ల కదలికలు గమనించేందుకు ఒక క్లాజ్ ఉంది. దేశ భద్రతకు సంబంధించి ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టంలో భాగంగానే, ఈ సిస్టమ్ ప్రకారంగానే తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అరుస్తున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా గుర్తించుకోవాలి. చాలామంది తెలుసు కూడా, అయినా ఫోన్ ట్యాపింగ్ అంటూ నానాయాగి చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఇది తప్పో ఒప్పో పక్కన పెడితే, వ్యక్తిగత జీవితాల్లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళ ఫోన్లు వినడం తప్పు, సినిమా తారల ఫోన్లు వినడం తప్పు, బిజినెస్ పర్సన్స్ వాళ్ళ ఫోన్లు వినడం తప్పు, భార్యాభర్తల ఫోన్లు వినడం తప్పు, రాజకీయ నేతల ఫోన్లు వినడం తప్పు. వాళ్ళెవరు సంఘ విద్రోహ శక్తులు కాదు, నక్సలైట్లు కాదు, టెర్రరిస్టులు కాదు. దేశ భద్రతకు వీళ్ళ వల్ల వచ్చిన ముప్పేమీ లేదు. అయితే రేవంత్ ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు ఇలాంటి వాటిని గమనించేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కాదు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా అది చేస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఫోన్ ట్యాపింగ్పై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అది మంచా చెడా, వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది కలిగిస్తుందా అనే సిద్ధాంతాలు, మాటలు మనకొద్దు. ఎందుకంటే ఇది మనం వద్దన్నా అవునన్నా ప్రభుత్వాలు ఫోన్ ట్యాప్ చేస్తూనే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, సినిమా తారల ఫోన్లు చేస్తున్నారా, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా, వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ పడకింటి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా? ఇవన్నీ చేస్తే తప్పే. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎలాగో ఆరోపణ చేస్తుంది, సొంత మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని. కానీ ఆ మంత్రులకు ఎలాంటి సమస్య రాలేదు, వాళ్ళెవరు బహిరంగంగా మాట్లాడలేదు. ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది బయటికైతే రావట్లేదు. మరి ఫోన్ ట్యాపింగ్ని పదే ప్రశ్నిస్తున్నారు. ఇది ఎవరు గొంతు చించుకున్నా, ఎవరు అరచినా, ఎవరు గీపెట్టినా ఫోన్ ట్యాపింగ్ ఆగదు. మనకిష్టమున్నా లేకున్నా. ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయం అనేది పక్కన పెడితే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ చేస్తాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. మోదీకి తెలుసు, అమిత్ షాకు తెలుసు, రాజ్నాథ్ సింగ్కు తెలుసు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలుసు.
ఇంకా బీఆర్ఎస్కు కూడా తెలుసు. రాజకీయాలు కదా, ఫోన్ ట్యాపింగ్ అంటూ నాటి ఫోన్ ట్యాపింగ్ కేసును డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు కొత్తగా ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నారు. ఏదైతేనేం ఫోన్ ట్యాపింగ్ ఆగదు.